రాష్ట్రంలో సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలో లేడన్నారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలో అక్రమాలకు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోతే అగ్గి పుట్టిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారన్నారు కేటీఆర్. 10 ఏళ్లు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను 2.5 ఏళ్లలోనే సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ తేల్చి చెప్పారు. 2028లో కేసీఆర్నే మళ్లీ సీఎంగా చూడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. దోచుకో దాచుకో అనే సరికొత్త స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడన్నారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోతే అగ్గి పుట్టిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారన్నారు కేటీఆర్. 10 ఏళ్లు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను 2.5 ఏళ్లలోనే సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ తేల్చి చెప్పారు. 2028లో కేసీఆర్నే మళ్లీ సీఎంగా చూడాలని కేటీఆర్ ఆకాంక్షించారు.